హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంధ్య. ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్లో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే ఫ్రై చేసినప్పుడు చేప ముక్క అస్సలు విరగదు. ముందుగా వచ్చేసి గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం, అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి కొద్దిగానే వేయండి, ఎక్కువ వేయని అవసరం లేదు. చూపిస్తున్నాను కదా, ఇలా వేస్తే సరిపోతుంది. ఇలా కార్న్ఫ్లోర్ వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేయండి, చేతితో బాగా కలపండి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి, పర్వాలేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కలకైతే ఇలా పట్టించండి. మసాలాని అయితే బాగా డిప్ చేయండి. బాగా డిప్ చేస్తూ మసాలాని అయితే ఇలా చేప ముక్క ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా పట్టించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మొత్తం చేప ముక్కలకి అనేది మసాలా పట్టించండి. ఇలా కొద్దిగా మసాలా అనేది కొంచెం ఎక్కువ అంటించినా పర్వాలేదు చేప ముక్కకి. ఇలా ఫ్రై చేసే ఒక 10 to 15 minutes ముందు మసాలా ఇలా పట్టించి ఉంచితే చేప ముక్కలకి అనేది మసాలా బాగా పడుతుంది. ఇలా పట్టించిన తర్వాత స్టవ్ మీద నేనైతే అట్ల రేకుని పెట్టాను. రేకులో పెడితే చేప ముక్కలు అనేవి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టయితే చేప ముక్కల్ని ఇలా వేయండి. ఆయిల్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రైకి వేసేంత ఆయిల్ అయితే వేయని అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వెనక్కి తిప్పి ఫ్రై చేయండి ఇంకొకసారి. ఆయిల్ అనేది కార్న్ఫ్లోర్ వేస్తే అస్సలు పీల్చదు చేప ముక్కకి. వేసిన ఆయిల్ అంతా అలాగే ఉంది చూడండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్క అనేది అస్సలు విరగదు. టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అయితే గార్నిష్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్లో చేప ముక్క విరగకుండా ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.